క్లాస్ 1 టీచర్ మండలంలో లోకేష్ గత ప్రభుత్వం టీచర్లు విస్మరించింది ఉపాధ్యాయ సంఘాలతో త్వరలో భేటీ మా ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యం. అంటే ఆలస్యం అయింది నిజానికి. గతంలో ఇప్పుడు డిఎస్సి అనేది వేయక ఉద్యోగాలు భర్తీ చేయక చాలా కాలమైంది. జగన్ ప్రభుత్వం చేసిన ప్రయోగాలు వికటించిన రంగాల్లో విద్యారంగం ఒకటి. నాడు నేడు అనేది వచ్చినప్పుడు బాగా రంగులు వేశారు, ఇవి పెట్టారని అందరూ సంతోషించారు 1/3 స్కూల్స్లో. నాతో టీచర్లు కూడా అనేవాళ్ళు. కానీ అదే సమయంలో స్కూళ్ళకి రంగులు వేశారు కానీ టీచర్లను ఇవ్వలేదు అనేది ఒకటి వచ్చింది. 6గా స్కూళ్ళను విభజించటము, ఈ ప్రీ ప్రైమరీ వాటిని తీసుకుపోయి అంగన్వాడీలో కలపటము, అసలు 3 క్లాసులకు కలిసి కూడా ఒక టీచర్ ఉండే పరిస్థితి. టీచర్ల రిక్రూట్మెంట్ చేయలేదు. ఎయిడెడ్ స్కూళ్ళు వాటిని కూడా కలుపుకునే ప్రయత్నం చేసి ఆ భూములు తీసుకోవడం అనేది జరిగింది చాలా చోట్ల. దీని అంతటితో ప్రభుత్వానికి విద్యారంగం పూర్తిగా పట్టుతప్పిపోయింది. ఇప్పుడు మొన్న ఓడిపోయారు కదా కేఎస్ లక్ష్మణరావు, లేకపోతే ఉపాధ్యాయ నాయకులు కూడా అప్పుడున్న విద్యాశాఖ కమిషనర్ మీద కానీ వీళ్ళందరూ ఏమాత్రం సరిగ్గా వ్యవహరించట్లేదు. మరి అయితే మేము ల్యాప్టాప్లు ఇచ్చాము, మేము ఇంకోటి ఇచ్చామంటే ఇప్పుడు ఇచ్చారు అనేక చోట్ల, అవి కూడా పెట్టారు. కానీ వాటికి బిల్లులు ఇవ్వలేదు. విద్యారంగం చాలా అస్తవ్యస్తమైపోయింది. ఇప్పుడు లోకేష్ స్వయంగా రంగంలో ఉండడం వల్ల ఆయన ఇప్పుడు గ్రాండ్ టీచర్ పేరెంట్స్ మీటింగ్ అని మొట్టమొదట చంద్రబాబు లోకేష్ కూడా కలిసి ఒక చోట పెట్టారు. ఆ తర్వాత అప్పుడప్పుడు అక్కడక్కడ సమావేశాలు పెడుతున్నారు. అయితే ఇవి కూడా ఎక్కువగా ప్రచార ప్రధానంగా జరుగుతున్నాయి తప్ప సమస్యల మీద ఇదిగో ఆయన అంటున్నట్టుగా ఉపాధ్యాయ సంఘాలతో విద్యార్థి సంఘాలతో చర్చించి ఎలా తక్షణం చర్యలు తీసుకోవాలని చేస్తే బాగుంటుంది అన్నది. మొన్ననే లోకేష్ ఏదో చర్చ వచ్చినప్పుడు ఇంకో ఒక్క ముక్క మిగిలిపోయింది అధ్యక్ష, చెప్తే మీకు బాక్సులు బద్దలయ్యే వార్తలు చెప్తాను అని డిఎస్సి పెడతాము 16,000 పోస్టులకు, మా ప్రభుత్వం ఇదివరకు కూడా పెట్టేదని చెప్పారు. ఆ డిఎస్సికి సంబంధించి టెక్నికల్ అబ్జెక్షన్స్ ఇట్లాంటివి రాకుండా మేము ప్రత్యేకంగా స్టడీ చేస్తున్నామని. 1 క్లాస్ 1 టీచర్ అనేది నిజానికి పెద్ద కన్సెషన్ ఉంది. ఒక క్లాస్కి ఒక టీచర్ ఉండడం అనేది ప్రాథమికమైన న్యాయం. అది ఏకోపాధ్యాయ పాఠశాలలు, సింగిల్ టీచర్ స్కూల్స్ అనే వాటిని ఈ ప్రభుత్వాలు ఇంతగా పెంచటము, 3 తరగతులకు నా భార్య ఉపాధ్యాయురాలే ఇప్పుడు పదవి విరమణ చేశారు. కానీ ఆమె స్వయంగా 3 క్లాసులకు చెప్పేవాళ్ళు. ఆమె అయితే అక్కడ కూడా పనిచేశారు. కాబట్టి ఏకోపాధ్యాయ పాఠశాలలు అనేవి విద్యార్థులకు ఉపాధ్యాయులకు పెద్ద భారమే కాదు, అది ప్రయోజనం లేని పని. మరి లోకేష్ చెప్తున్నట్టుగా అవి చేయగలిగితే చాలా మంచిది. ఇప్పటికే ఆలస్యమైంది, మళ్ళీ కొత్త విద్యా సంవత్సరం కూడా మొదలవుతుంది. ఇప్పటికైనా స్పీడప్ చేయాలి. మీరు గమనించండి, ఈరోజు శాసనసభలో ఆ పుట్టపర్తి శాసనసభ్యురాలు ఆమె సింధూర్ అనండి, నిన్న కూడా కడప రెడ్డమ్మ కానీ ఇంకా అనేక మంది పాఠశాలలు కాంపౌండ్ వాల్స్ లేకపోవడము, అమ్మాయిలకు టాయిలెట్స్ లేకపోవటము, ఇలాంటి విషయాల గురించి అసలు 2-3 రోజుల నుంచి శాసనసభలో విపరీతమైన ప్రస్తావనలు వస్తున్నాయి. ఇవన్నీ అధికార పార్టీ వాళ్ళు, ఎందుకంటే శాసనసభలో వీళ్ళు లేరు కదా. సరే 5 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వీళ్ళు వచ్చారు, ఇది ఎట్లా ఉన్నా కానీ విద్యారంగంలో సమగ్రమైన అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం మటుకు చాలా ఉంది. లోకేష్ ఈ రెడ్ బుక్ కంటే కూడా పిల్లల బుక్కుల మీద శ్రద్ధ పెడితే ఐ విల్ బి మచ్ హ్యాపీ. యాక్చువల్గా రెడ్ బుక్ అంటే ఎడ్యుకేషన్ బుక్ మీద కనుక చర్యలు పెడితే, ఎందుకంటే ఇప్పుడు జగన్ కూడా కొద్దో గొప్ప ఆయనకు గుడ్ విల్ తెచ్చిన వాటిలో నాడు నేడు లాంటిది మొదట్లో కొంచెం బాగా చేస్తున్నారని ఉండింది. కానీ ఆ తర్వాత 2వ దశ తీసుకోలేదు, కోవిడ్ వచ్చింది. మరి ఇవన్నీ నిజంగా చేస్తారా? బాక్సులు బద్దలు కొడతారా? బాక్స్ బద్దలు అయిపోతున్నారు కదా, ఇప్పటికి ఇంకా 1 బాక్సులు బాగానే ఉన్నాయి. కానీ ఆ బాక్సులు బద్దలు కొట్టే బదులు ఈ బాక్సులు బద్దలు కొడితే చాలా మంచిది. సరే ఏంటి చంద్రబాబు నాయుడు గారు